గేయంలో మాత్రా ఛందస్సు ప్రధానంగా ఉంటుంది. గేయం పాడటానికి సులువుగా ఉంటుంది. పద్యంలో గణ, యతి, ప్రాస నియమాలు, ఛందస్సు ప్రధానంగా ఉంటాయి. గేయంలో కంటే పద్యంలో కొంత క్లిష్టత ఉంటుంది. వస్తు ప్రధానమైనది వచనం, రచ ప్రధానమైనది పద్యం. కవిత్వంలో శబ్దమాధుర్యం హెచ్చుగా ఉంటుంది. అందుచేతనే కవిత్వం శబ్దరూపంలో ఉన్న గానం అన్నాడు కార్లయిల్. కవిత్వ రచనలో పెక్కు రూపాలు ఉన్నాయి. భావ కవిత్వం, వికట కవిత్వం, నీతి బోధకమైన కవిత్వం, ప్రేమ కవిత్వం, వర్ణనాత్మక కవిత్వం, అభ్యుదయ కవిత్వం మొదలైనవి కొన్ని కవితా రీతులు. ఛందస్సు పద్య లక్షణములను తెలిపే శాస్త్రం. వర్ణనాత్మక కవిత్వం. కవిత్వం ప్రకృతికి అనుకరణ అని, కవులకి ప్రకృతి ఆరాధ్య దేవత అని అంటూ ఉంటారు. ప్రపంచంలో ప్రముఖ భాషలలో వెలువడిన కావ్యాలన్నింటిలోనూ ప్రకృతి వర్ణన ప్రముఖంగా కనిపిస్తుంది. వాల్మీకి రామాయణంలోనూ, కాళిదాసు నాటకాల్లోనూ ప్రకృతి వర్ణన సర్వతోముఖంగా భావించింది. వచన కవిత్వం. ఈ కవిత్వ రూపంలో ఛందస్సు ఉండదు, కానీ నియమాలు లేకుండా కవిత్వపు ఇతర లక్షణాలు అన్నీ ఉంటాయి. వచన కవితను ఇంగ్లీష్లో ప్రోజ్ పొయెట్రీ అంటారు. వచన కవిత్వం మొదట ఇటాలియన్ భాషలో వెర్సీస్ పియోటి, స్వేచ్ఛా గీతం పేరుతో వ్యాప్తిలోకి వచ్చింది. తర్వాత ఇంగ్లీషు తదితర భాషల్లోకి వ్యాపించింది. ఇంగ్లీషు భాషల్లో ఛందస్సును, పాత నిబంధనను అతిక్రమించి వాల్ట్ విట్మన్, ఎజ్రా పౌడ్, టిఎస్ ఇలియట్ ఈ రూపాన్ని శక్తివంతంగా అభివృద్ధిపరిచారు.